ఈ మధ్య ఈ డిప్రెషన్తో లేదా స్ట్రెస్కు లోనైన వాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకి సహాయం చేయడానికి, వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండడానికి, అంటే మనం డైట్తోని వాళ్ళ యొక్క స్ట్రెస్ని ఏమైనా తగ్గించవచ్చా? వారికి యాజ్ ఎ డైటీషియన్ మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? స్ట్రెస్ రిలీఫ్ ఉండడానికి కొన్ని ఫుడ్స్ డెఫినెట్లీ ఉన్నాయండి. క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాం కదా, ఈ బ్రాకలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, ఈ టైప్ ఆఫ్ వెజిటబుల్స్ దే హెల్ప్ ఇన్ ఎన్హాన్సింగ్ ద మూడ్ అండి. సో యూజువలీ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి, కొంచెం మూడ్ స్వింగ్స్ ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ వీక్ ఇది తీసుకోండి అని చెప్తాం, ఇన్ ఎనీ ఫామ్, సబ్జీ కింద లేకపోతే కట్లెట్స్ ఎలాగైనా చేసుకొని. సెకండ్ ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ టీస్ అండి, లైక్ క్యామోమైల్ టీ అని మీరు విని ఉంటారు, స్పియర్మింట్ టీ అని విని ఉంటారు. సో ఇవి మేము బిఫోర్ స్లీప్ సజెస్ట్ చేస్తాం. జస్ట్ పడుకునే ముందు జస్ట్ ఒక 100-150 ml గోరువెచ్చని నీళ్ళు, ఆ లీవ్స్ ప్యూర్ లీవ్స్ ఉండాలండి, ఏమీ మిక్స్ చేయకుండా ప్యూర్ లీవ్స్ ఆ వాటర్లో వేసి కొంతసేపు నానబెట్టేసి యూ కెన్ సిప్ ఆన్ దట్. సో అది స్లీప్కి హెల్ప్ అవుతుంది అండ్ రిలాక్స్ చేస్తుంది అనమాట. And the third is not really nutrition related andi, but magnesium is a very good mineral to help for relaxation, sleep adanta. So kontamandiki if they don't like ee ginjal cheppanu kada, pumpkin seeds alantivi ishtam ledu ante epsom salts lo water lo epsom salts వేసుకొని మీ కాలు దాంట్లో సోక్ చేసుకొని జస్ట్ బిఫోర్ స్లీప్ ఒక 15 minutes కి సోక్ చేసుకుంటే అది కూడా చాలా రిలాక్సింగ్ అండి మీకు. సో దీస్ 3 things we usually suggest. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే